ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లాపైన ఎప్పుడు సవితి తల్లి ప్రేమనే చూపిస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు సీట్లు వచ్చిన వైఖరి నైజం మార్చుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కడప జిల్లా కొప్పర్తిలో ఉన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమను చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాకు తరలించే కార్యక్రమం చేపట్టారన్నారు. కొప్పర్తి ఎంఎస్ఎంఈ పరిశ్రమను తరలిస్తే ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. దానికి ఆ ఫెసిలిటీ చూసి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్కు మంచి నీళ్లు ఫెసిలిటీ ఉందనుకోండి, డెఫినెట్గా దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ వస్తాయి. రైల్వే లైన్ కనెక్టింగ్ ఉందనుకోండి, సో తప్పకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే లైన్ వేసే కార్యక్రమానికి టెండర్ వెళ్ళడం జరిగింది. దాంట్లో దాదాపు 50-60% పూర్తి కావడం జరిగింది. బ్రహ్మంగారి మఠం నుంచి వాటర్ పైప్ లైను తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అది కూడా దాదాపు 70% పూర్తి అయిపోయిన పరిస్థితి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటే పెరిగే ఇండస్ట్రీస్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వెనకబడిన ప్రాంతం కాబట్టి చదువుకున్న వాళ్ళందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు దొరికే కార్యక్రమాలు జరుగుతాయన్న సదుద్దేశంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టిస్తే దాన్ని ఇక్కడి నుంచి అమరావతికి తరలించే కార్యక్రమం చేయడం చాలా దారుణం.